భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ రోడ్ నెట్వర్క్ని మరింత బలోపేతం చేస్తూ ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి గోవా వరకు ఉన్న ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఒక కీలకమైన రోడ్ నెట్వర్క్ ప్రాజెక్టును, రోడ్ అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుకు శాంక్షన్ ఇచ్చారు. NH 167 హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ మీదుగా వెళ్ళే రోడ్ ఇది. దీన్ని 80 కిలోమీటర్ల మేర గుడేబెల్లూరు నుంచి, అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళే దానిలో గుడేబెల్లూరు, మాగ్నూర్, మఖ్తల్, అలాగే ఎలిగండ్ల, బందర్పల్లి ఈ ప్రాంతాల మీదుగా ఈ 80 కిలోమీటర్ల రోడ్డు పోతుంది. 4 వేస్ లైన్ ఇక్కడ అభివృద్ధి చేయడానికి ఈ ప్రాజెక్ట్ వచ్చింది. NH 150 ప్లస్ NH 167, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ NH 167 ఈ నేరుగా ఈ NH 150కి అనుసంధానం అవుతుంది. ఈ 4 వేస్ మూలంగా చాలా కీలకమైన ఈ రోడ్ నెట్వర్క్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. హైబ్రిడ్ మోడల్లో చేయాలని ఫైనల్ చేశారు. హైబ్రిడ్ మోడల్ అంటే 40% ప్రభుత్వం కావాల్సిన ఫండింగ్ ముందుగా ఇస్తుంది, 60% ప్రైవేట్ భరిస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి మిగతా డబ్బును ప్రభుత్వం వంతుల వారీగా పనిని బట్టి వార్షిక చెల్లింపుల్లో చేస్తూ ఉంటారు. మనం చూడవచ్చు ఈ ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధిలో పెద్ద గేమ్ చేంజర్ కాబోతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్కు ప్రతిరోజు 17,991, అంటే దాదాపుగా 18,000 వాహనాలు వెళ్తున్నాయి. కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ 4 లేన్లుగా విస్తరించడం వల్ల భద్రత పెరుగుతుంది, సమయం కూడా ఆదా అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 3 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్కు చేరుకుంటున్నారు. అది కేవలం గంటన్నర సమయంలో మహబూబ్ నగర్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇది చాలా కీలకమైన రోడ్డు, పానాజీ వరకు ఉన్న ఎకనామిక్ కారిడార్తో లింక్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి అద్భుతంగా జరిగే అవకాశం ఉంది. లాజిస్టిక్ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఉపాధి అవకాశాలు దాదాపు 14,40,000 మంది వరకు ప్రత్యక్షంగా ఈ 4 వే లేన్ వేసే క్రమంలో భాగంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. పరోక్షంగా దాదాపుగా 18 లక్షల మంది ఉపాధి పొందే అవకాశం ఉంది. మనం చెప్పుకున్నాం భద్రత పరంగా, అంటే 4 లేన్స్ ఉండడం వల్ల, విస్తరించడం వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం స్పష్టంగా ఉంటుంది. దీర్ఘకాలికంగా చాలా లాభాలు, మనం అనుకున్నట్టు పెద్ద గేమ్ చేంజర్ కాబోతుంది తెలంగాణ అభివృద్ధిలో ఈ రోడ్ అని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక లాభాలు ఉంటాయి, పెట్టుబడులు పెరుగుతాయి. అలాగే రియల్ ఎస్టేట్, గ్రామీణ ప్రాంతాల నుంచి కనెక్టివిటీ పెరగడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కూడా పెరిగి రైతులకు ఆదాయం పెరుగుతుందని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోడ్డు టోటల్గా తెలంగాణ భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారుతుందని మనం చెప్పుకోవచ్చు. 80 కిలోమీటర్ల మేర 4 లైన్స్ వేస్తున్నారు. మనం అనుకున్నాం గుడేబెల్లూరు వరకు. అయితే సివిల్ పనులకు దాదాపుగా 1,868 కోట్ల రూపాయలు, అలాగే భూసేకరణ కోసం 459 కోట్ల రూపాయలని ప్రభుత్వం కేటాయించింది. నిజంగా మనం చెప్పుకుంటే ఈ అద్భుతమైన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన ఈ ప్రాజెక్టుగా చెప్పవచ్చు. తెలంగాణ అభివృద్ధిలో చాలా కీలకంగా మారనుంది. 80 కిలోమీటర్ల డిస్టెన్స్ ఈ 4 వేగా మారడం వల్ల టైం మహబూబ్ నగర్ హైదరాబాద్ మధ్య వెళ్ళే టైం తగ్గడంతో పాటు ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలతో కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, హైదరాబాద్కు కనెక్టివిటీ పెరగడం వల్ల అద్భుతమైన అభివృద్ధి జరగడంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ రోడ్ శాంక్షన్ అనేది పెద్ద గేమ్ చేంజర్గా మారబోతుందని అంచనా వేస్తున్నారు.